హలో 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 ఇయర్ స్పీకర్ ఇలాగే చాలామంది వర్క్ చేయడం లేదు కదా. ప్రస్తుతం మొబైల్స్ లేని మనిషి అనేది లేడు అసలు. ఒక ఇంట్లో 5 మంది వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా 4 మొబైల్స్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకు ఈ ఇయర్ స్పీకర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాని సొల్యూషన్ ఏందనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక్కసారి మీరు ఈ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి, అప్పుడైతేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఫస్ట్ మనకు ఇయర్ స్పీకర్ ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే, ఇయర్ స్పీకర్ జాలీకి అలాగే ఇయర్ స్పీకర్కి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో మనకు దుమ్ము అనేది జామ్ అయిపోవడం వల్ల మనకు ఒక్కొక్కసారి ఇయర్ స్పీకర్ కొంచెం తక్కువగా వినపడము, లేదా మొత్తానికి ఇయర్ స్పీకరే వినపడకపోవడం అనేది జరుగుతుంది. సో అప్పుడు అలాంటిది ఏ మొబైల్ అయినా మీకు డబ్బా ఫోన్ ఉండనివ్వండి, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా ఉండనివ్వండి, యాపిల్ ఫోన్ ఏదైనా ఉండనివ్వండి, నేను మీకు చెప్పే సొల్యూషనే అన్నిటికీ కూడా మీరు అప్లై చేయవచ్చు. అయితే దీన్ని నేను మీకు ఇష్యూని వచ్చేసి నేను 3 కేటగిరీస్గా వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మీకు కొన్ని ఫోన్లలో 10% మాత్రమే ఇయర్ స్పీకర్ అనేది వినబడుతుంది, మనకు ఫోన్ అనేది వినబడుతుంది. ఎవరైనా కాల్ చేస్తే మనకు 10% మాత్రమే వినబడుతుంది. ఇంకో కొంతమందికి 50% వినబడి 100% వాల్యూమ్ ఉన్నప్పటికీ కూడా 50% వినబడి ఇంకో 50% మాత్రమే వినబడుతుంది. అది వచ్చేసి ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీలో వచ్చేసి మనకు కంప్లీట్గా ఇయర్ స్పీకర్ వర్క్ చేయకపోవడము, అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటిది అంటే, ఇయర్ స్పీకర్ అనేది మనకు క్రాక్ సౌండ్ రావడం, అంటే పర్పర్ అనే సౌండ్ వస్తుంది, పర్పర్ అనే సౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో అలా మొత్తం మనం 3 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నాము. ఈ వీడియో అయితే చాలా కంప్లీట్గా మనకు చాలా మందికి ఉపయోగపడుతుంది. దయచేసి మీరు ఫస్ట్గా నా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి వీడియో చూడండి. మనం ఫస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఇయర్ స్పీకర్ తక్కువగా వినపడితే మనం ఏం చేద్దాము. తక్కువగా అంటే 10%, 20%, 50% ఎంతో అంత వినపడుతుంది, కాకపోతే 100% మీకు ముందు ఉన్నంత సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి? అయితే నేను చెప్పాను కదా, ఇయర్ స్పీకర్కి జాలీకి ఇయర్ స్పీకర్కి మధ్య గ్యాప్లో దుమ్ము అనేది ఫామ్ అయిపోవడం వల్ల మనకు ఇయర్ స్పీకర్ అనేది తక్కువగా వినబడుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక బ్రష్ అలాగే ఒక డబ్బాలో కొంచెం పెట్రోల్ తీసుకొని ఇలా లైట్గా తీసుకొని దానిని పక్కకు పెట్టేసేసి మొబైల్ని తీసుకొని ఫస్ట్ మీరు ఆ ఇయర్ స్పీకర్ జాలీలా అని ఊదండి. ఊది తర్వాత దీన్ని బ్రష్ని నార్మల్గా బ్రష్ చేయండి. బ్రష్ తోటి నార్మల్గా బ్రష్ చేయండి. అంటే మనము పండ్లకు బ్రష్ చేస్తాం చూడండి, అలా బ్రష్ చేయకండి, నార్మల్గా బ్రష్ చేయండి. ఒకసారి ఊదేసి ఒక మంచి కాటన్ క్లాత్ తోటి తీసుకొని ఇలా క్లీన్ చేయండి. ఎవరైతే ఇయర్ స్పీకర్ తక్కువగా వినబడుతుందో 100% ఈ సొల్యూషన్తో మీకు కంప్లీట్ అయిపోతుంది. ఇలా చేయడం అనేది కంప్లీట్గా 100% మంచిగా వినబడుతుంది. సరే, సెకండ్ వేలో చూద్దాం. అలాగే మీకు ఇయర్ స్పీకర్ తక్కువ వినపడితే ఏం చేయాలంటే, సూది ఉంటుంది కదా, గుండి సూది లేదా లేడీస్ దగ్గర పిన్స్ ఉంటాయి. ఆ పిన్స్ని తీసుకొని ఇక్కడ ఏదైతే హోల్స్ ఉన్నాయో లైట్గా టచ్ చేయండి. లైట్గా హోల్స్లో టచ్ చేస్తే మీకు ఆ హోల్స్ అనేది అక్కడ ఉన్న డస్ట్ అనేది కొంచెం క్లియర్ అయిపోతుంది. సో మీకు 100% అనేది వాల్యూమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఒకవేళ మీ మొబైల్ వారంటీలో ఉంటే మాత్రం ఇలా చేయకండి. ఎందుకంటే సర్వీస్ సెంటర్లో ఎలాగైనా మీకు వారంటీ ఉంటుంది కాబట్టి ఒక 6 months వరకు వాళ్ళ ఏవైతే డివైస్ మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి, ఎన్ని రోజులైతే వారంటీ ఇస్తారో అందులో మీరు వారంటీ అప్లై చేయవచ్చు. ఎందుకు మీరు ఉట్టిగా
అప్లై చేసి టైం ఎందుకు వేస్ట్, అలాగే మనీ ఎందుకు వేస్ట్, వారంటీ క్లెయిమ్ కాకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే లిక్విడ్ లోపల ఉందని. సెకండ్ వార్నింగ్ ఏంటిదంటే, మీరు ఆ లిక్విడ్ తోటి అప్లై చేసే ముందు కొన్నిటికి స్పీకర్ జాలి కంటే కిందనో లేదా దాని టచ్లోనే ఈ మధ్య కొన్ని ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కెమెరాస్తో పాటు. సో అప్పుడు మీరు ఆ కెమెరాలోకి లిక్విడ్ పోకుండా చూసుకోవాలి. ఆ లిక్విడ్ పోకుండా చూసుకొని లైట్గా చూడండి. అప్పుడు ఈ మొబైల్ అనేది 100% మీకు సొల్యూషన్ అనేది కంప్లీట్ అయినట్టే. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏం ప్రాబ్లం వస్తుందంటే, మీకు ఉన్న ఏరియాలో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కూడా ఇయర్ స్పీకర్ ప్రాబ్లం రావచ్చు. అలాంటప్పుడు మీరు మొబైల్ ఇష్యూ అని మీరు అనుకుంటారు. అది తప్పది. ఖచ్చితంగా మీరు ఒకసారి వేరే ఏరియాలకు లేదా వేరే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి. అప్పటికి అలాగే సేమ్ ఇష్యూ వస్తే మాత్రమే ఇది అప్లై చేయండి. అలాగే చాలామంది వాల్యూమ్ చూసుకోరు. వాల్యూమ్ 30% నుండి నాకు తక్కువ వస్తుందని కంప్లైంట్స్ ఎన్నో రిసీవ్ అయ్యి, అంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో, అలా అని మీకు చెప్తున్నాను. నేను మీకు ఎన్నో కేసెస్ చూసాను నేను అలాంటివి. మీరు ఏం చేయాలంటే వాల్యూమ్ ఇంక్రీజ్ ఉందా లేదా, 100% ఉందా లేదా అది చూసుకోండి. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, కంప్లీట్గా మీకు ఇయర్ స్పీకర్ వినబడడం లేదన్నాను కదా, దానికి సొల్యూషన్ ఏంటిది అంటే, మీరు ఫస్ట్ ఉన్న ఏరియా లొకేషన్ చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి లొకేషన్ ఉన్న వల్ల కంప్లీట్గా మీకు వినపడకపోవచ్చు. అప్పుడు ఏరియా చేంజ్ అయినప్పుడు కూడా సేమ్ అలాగే ప్రాబ్లం వస్తే మీరు ఏం చేయండి అంటే, ఒక్కసారి మొబైల్ని రీస్టార్ట్ చేయండి. మొబైల్ని రీస్టార్ట్ చేయడం వల్ల ఒకసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఏం చేయండి అంటే, దీనికి రిప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అలాంటప్పుడు మీరు మొబైల్ని రీస్టార్ట్ చేసినాక కూడా మీకు ఇలాంటి సమస్య వచ్చింది అనుకోండి, మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ని విజిట్ చేసి వాళ్ళకు రిప్లేస్ చేయమని చెప్పకండి. జస్ట్ ఒకసారి ఇయర్ స్పీకర్ని రీఫిట్ చేసి చెప్పండి. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. రీఫిట్ చేసిన వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇయర్ స్పీకర్ వర్క్ చేస్తుంది రీఫిట్ చేసినప్పటికీ కూడా. వచ్చేసి మనకు థర్డ్ కేసు, పర్పర్ అని సౌండ్ వస్తుందని చెప్తున్నాను కూడా. ఈ థర్డ్ కేటగిరీ క్రాక్ సౌండ్, అంటే ఇలా మనం బిస్కెట్స్ ఉంచితే ఇలా పర్పర్ సౌండ్, అలా మీరు చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు. దీనికైతే మీరు ఇయర్ స్పీకర్ డైరెక్ట్గా రిప్లేస్మెంటే చేయించుకోండి. దీనికి మీరు ఇలాంటివి వాడడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. నేను ముందు చెప్పినటువంటి అలాగా బ్రష్ తోటి క్లీన్ చేయడం కానీ, ఆ ఇయర్ స్పీకర్ జాలీని క్లీన్ చేయడం కానీ, మీకు అలాంటి దాంతో ఎలాంటి రిజల్ట్ ఉండదు. మీరు డైరెక్ట్ వెళ్ళి అప్పుడు ఫైనల్గా ఇయర్ స్పీకర్ని రిప్లేస్మెంట్ చేయించుకోండి. అప్పుడు మీకు స్పష్టంగా అనేది ఇయర్ స్పీకర్ అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు మొబైల్స్ అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఆన్లైన్లోనే బిజినెస్ అనేది హ్యాండ్లింగ్ అవుతున్నది. ఈ విషయాన్ని దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని వీలైనంత వరకు చాలామందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటివి నేను మొబైల్స్కి సంబంధించినవి నేను చాలా వీడియోస్ అయితే చేస్తాను, ఎందుకంటే నాకు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.